విజయవాడలో ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ కేశిని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఆచార్య రంగానగర్ లో 36 లక్షలతో చేపట్టే సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే ప్రాంతంలో తన చిన్నతనం గడిచిందని ఎంపీ గుర్తు చేసుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ, అందులో కూడా నేను ఆయన వర్ధంతి రోజున ప్రారంభించడం గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నేను కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను వ్యాపారం మొదలు కూడా ఇక్కడి నుంచే మొదలైంది. ఆయన ఆక్స్ఫర్డ్లో ఎకనామిక్స్ మీద డిగ్రీ చేసి, అంతేకాకుండా మెడ్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద పనిచేస్తూ అత్యంత ఎక్కువ సార్లు పార్లమెంటు ఎన్నికై గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన వ్యక్తి ఆచార్య రంగానగర్. కొంతమంది వ్యక్తులనే చరిత్ర మర్చిపోతుందేమో కానీ ఇటువంటి వ్యక్తులు, ఒక గాంధీ గారు కానీ, ఒక ఆచార్య రంగా గారు కానీ, ఒక ఎన్టీ రామారావు గారు కానీ, ఇటువంటి వ్యక్తులు తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి మనసుల్లో ఉండే వ్యక్తులు. వారి విగ్రహం ఆవిష్కరించడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెలిసిన దగ్గర నుంచి, అంటే ఒక 3-4 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఆయన పేరు ఏదో రకంగా చెవులో తిరుగుతూ ఉంటాం. ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాకుండా 1921-26 సంవత్సరాల్లోనే ఆయన అమెరికా వెళ్ళారంటే, ఆ రోజున ఫ్లైట్లు లేవు, షిప్ మీద వెళ్ళారంటే జ్ఞానం విజ్ఞానం మీద ఆయనకున్న శ్రద్ధ. అందుకే ఆయన ఆచార్య ఎన్జీ రంగయ్య గారు. ఆయన శిష్యులు మన దేశ రాష్ట్రపతులు అయిన ఉన్నారు. ఆయన స్టూడెంట్స్ వెంకటరామన్ గారు, అనేక మంది ఆయన శిష్యులు ఉన్నారు. గౌతులచ్చన్న గారు, మీరు ఒక మహానాయకుడిగా కీర్తించబడే గౌతులచ్చన్న గారి మా గురువు గారు ఎవరంటే ఎన్జీ రంగా గారు అని చెబుతారు. ఆయన అంటే రంగా గారికి ఎంతమంది శిష్యులు అంటే ఎవరు అడిగినా చాలా మంది మీరు రంగా గారి శిష్యులు అని గర్వంగా చెప్తారు. తెలిసిన దగ్గర నుంచి